పాత ప్రభుత్వంలో పాత ప్రభుత్వంలో బాత్రూంలో ఫోటోలు, టీచర్ల మీద ఒత్తిడి గతంలో జరగలేదా మరి? అవి జరిగినప్పుడు అప్పుడు కూడా ప్రెజర్ పెట్టిన అప్పుడు కూడా వద్దనే కదా ఎంప్లాయీస్ అంతా కోరుకున్నారు. అప్పుడు ఆ యాప్లు ఎక్కువైనా ఇప్పుడు టీచర్లకు యాప్లు ఎక్కువ అయినాయని చెప్పి అప్పుడు టీచర్లు అంతా గొడవ చేసిండ్రు. పాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని ఎగబడి ఉద్యోగులందరూ ఓట్లు వేసింది మనందరం చూసినాం కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా పెంచారు. అప్పటికంటే ఇప్పుడు ఏమైనా టీచర్లకు యాప్లు తగ్గినాయి అడగండి, మీరు ఏ టీచర్ నన్ను అడగండి. అప్పుడుండే యాప్లు అన్నింటిను ఒక ఫోల్డర్లో పెట్టి ఒక యాప్గా పెట్టి తగ్గినాయి అంటే ఎట్లా అవుతుంది? అదే పని అప్పుడు ఏం చేస్తున్నారు ఆ పనులన్నీ ఇప్పుడు చేస్తున్నారు, అంతకంటే ఎక్కువే చేస్తున్నారు. ఇంకా పెరిగిన యాప్లు ఎక్కడ తగ్గలేదు. ఇంకా ఏమి ఉద్యోగులకు ఏమి బెనిఫిట్ ఇచ్చినట్టు, ఏమి వెసులుబాటు కల్పించినట్టు? అంటే ఈ ప్రభుత్వం మారినా సరే ఒత్తిడి అయితే అలాగే పెరిగింది, కొనసాగడం కాదు, 100% పెరిగింది. ఇంతకుముందు ఇంత వీడియో కాన్ఫరెన్స్ టార్చర్ లేదు, టెలికాన్ఫరెన్స్ టార్చర్ లేదు. ఒక ఎంప్లాయీ ఇప్పుడు మండల స్థాయి అధికారికి జిల్లా కలెక్టర్ చేసే ఒక అర్థం ఉంది, లేదు కమిషనర్ చేసినట్టే ఒక అర్థం ఉంది. అది కాకుండా 10 మంది అధికారులు పనిచేసి చెప్పే వాళ్ళైతే వాళ్ళని 10 మంది అధికారులు ఏం పని చేసి అని అడిగే వాళ్ళైతే రోజు పనిచేసే టైం ఎక్కడుంది? అందరికి సమాధానం చెప్పడానికి అతని టైం అయిపోతుంది. అతను పనిచేసే టైం ఎక్కడుంది? ఇంకా ఒక ఎంపీడీఓ మీద కలెక్టరు, జడ్పీసీఈఓ, డిఆర్డిఏ పీడీ, కమిషనర్ పంచాయతీరాజ్, సెక్రటరీ పంచాయతీరాజ్, కమిషనర్, డైరెక్టర్ గ్రామవార్డు సచివాలయాలు, డైరెక్టర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ఎంతమంది ఇట్లా 10-12 మంది సమీక్ష చేసి వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అంటే వాళ్ళు పనిచేసే టైం ఎక్కడుంది? ఇంత ఇంత ఇబ్బంది ఇంతకుముందు గత ప్రభుత్వంలో లేవు. అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే గతంలో ఎప్పుడూ లేవా ఇట్లాంటి పరిస్థితులు? ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా కంఫర్టబుల్ జాబ్ అని ఫీల్ అయ్యి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది బయట కూడా అదే భావన ఉంది, పని తక్కువ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, ఈ టైప్గా పని అంత కంఫర్టబుల్గా గతంలో ఉండే ఆ భావన ఇప్పుడు అంటే ఎంప్లాయీస్లో అంత ఒత్తిడి గతంలో ఉండేది కదా. నిజంగా ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో ఇలా అంటే ఒత్తిడి ఉండేదని? ఒత్తిడి ఎప్పుడు ఎంప్లాయీ అనే పొలిటికల్, ఇప్పుడు పబ్లిక్తో డీల్ చేసే విషయము. కొన్ని జాబ్లు ఉంటాయి పెద్ద ప్రెజర్ లేనట్టు, కానీ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది, దాన్ని ఎప్పుడు మనం కాదనలేము. కాకపోతే ఇంత ప్రెజర్, ఇంత మనం మాట్లాడుకున్నట్టు ఇన్ని రకాలుగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. గత ప్రభుత్వంలో పెన్షన్లు ఉదయాన్నే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ వార్డులో వాలంటీర్ ఉండేవాడు, వాలంటీర్ వెసులుబాటు కోసం ఉదయాన్నే 6 గంటలకు పోయి ఇచ్చేవాడు. ప్రభుత్వం 6 గంటలకు ఇమ్మని ఎప్పుడు చెప్పలే. ఏంటంటే వాలంటీర్ అది వాలంటీర్ చేసే జాబ్, అతను ఈ పని ఏదంటే చేసి మళ్ళీ అతను రెగ్యులర్ రోజువారీ డ్యూటీ ఏదైనా ఉంటే చేసుకుంటాడు. ఆ వెసులుబాటు కోసం అతని పని అతను చేసుకోవడం కోసం ఉదయాన్నే అర్లీ మార్నింగ్ వెళ్ళి ఈ పని ఏదైతే వాలంటీర్ పని ఉందో అది పోయి 5 గంటలకు 6 గంటలకు వాళ్ళు ఆ వార్డులో ఉండే అతనికి అనుకూలంగా ఉండే 10 మంది 20 మంది ఉంటారు అతని కంట్రోల్లో, అంతవరకు 10 మందికి ఇచ్చి 6 గంటలకు 7 గంటలకు ఇచ్చి మళ్ళీ అతను రెగ్యులర్ డ్యూటీ అతను వెళ్ళేవాడు తప్ప ప్రభుత్వం ఎప్పుడు ఉదయం 6 గంటలకు వెళ్ళి 5 గంటలకు వెళ్ళి ఇవ్వండి అని పెన్షన్లని ఎప్పుడు చెప్పలే గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు ఏం చేశారు, వాలంటీర్ని తీసేసిన తర్వాత ఇది ఇబ్బంది అంటే జనానికి సచివాలయ ఉద్యోగులు చేయాల్సి వచ్చింది ఆ పని. దాన్ని కూడా సచివాలయ ఉద్యోగులు అంటే ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చేసే పని కాబట్టి సర్వీస్ మంచి పనిగా భావించి వాళ్ళు కూడా దాన్ని ఏం అబ్జెక్షన్ చెప్పలే. కానీ ఉదయం 5 గంటలకి వెళ్ళి ఇవ్వాలంటే గతంలో 6 గంటలకు ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకంటే ముందు 5 గంటలకు వెళ్ళి ఇవ్వాలంటే అది ఎంప్లాయీస్ని ఎంత ఇబ్బంది పెట్టడం. 5 గంటలకు అక్కడ వచ్చి ఇవ్వాలంటే వాడు ఎక్కడ పక్కన ఊరిలో ఉంటే అక్కడ నుంచి 3 గంటలకి లేచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవ్వాలి. ప్లస్ ఆ టైంలో డబ్బులు క్యారీ చేసుకోవచ్చు అంటే ఎవరైనా దొంగలు వచ్చి పన్న ఇబ్బంది. ప్లస్ లేడీస్ ఎక్కువ ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. లేడీస్ ఉద్యోగులు ఆ టైంలో ట్రావెల్ చేయాలంటే కష్టం. ప్లస్ వచ్చినాక ఇంటికి వెళ్ళి ఉదయం 5 గంటలకు వెళ్ళి తలుపు కొడితే అందరు ఎవడో నిద్రలో ఉంటాడు, నిద్రలో వెళ్ళి ఎవరో బయట వ్యక్తి తలుపు కొట్టి తలుపు తీసి ఆ టైంలో లేడీస్ పరిస్థితి ఎంత ఎంబ్రాసింగ్ ఉంటుంది. ఎన్ని ఆలోచించకుండా 5 గంటలకు వెళ్ళి పెన్షన్ ఇవ్వండి అంటే అది నేను ఆ రోజు ఒక గట్టిగా మాట్లాడుతున్నాను. సచివాలయ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించారు, ఆ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయా? 100%. గవర్నమెంట్ వచ్చిన సచివాలయ ఉద్యోగులు ఒక్క సమస్య, ఒక ప్రమోషన్ ఇష్యూ కానీ సర్వీస్ రూల్స్ ఇష్యూ కానీ ఏది ఇంతవరకు ఏం పరిష్కారం కాదు. ఈ పని పరంగా ఒత్తిడి పెరిగింది తప్ప వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళు అడిగే నోషనల్ ఇంక్రిమెంట్స్ గురించి కానీ, ప్రమోషన్ ఛానల్స్ గురించి కానీ, సర్వీస్ రూల్స్ గురించి కానీ అలాంటివి ఏవి ఈ ప్రభుత్వం, కొందరికి జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. శానిటేషన్ వాళ్ళను మేస్త్రీల కింద చూస్తున్నారు. వాళ్ళకి ఏదైతే జాబ్ చార్ట్ ఉందో శానిటేషన్ ఎంప్లాయీస్కు ఆ జాబ్ చార్ట్ ప్రకారం పనులు చేయించకుండా అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చెప్తున్నారు. ఈ రకంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి అది కొత్తగా వచ్చిన వ్యవస్థ,
వ్యవస్థలో సమస్యలు కామన్, అది ఇంప్లిమెంటేషన్లో వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. వాటి మీద ప్రభుత్వం ఎప్పుడు ఇంతవరకు సానుకూలంగా ఒక సమస్యను పరిష్కరించింది లేదు. కాకపోతే వర్క్ పరంగా అయితే వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అన్ని రకాలుగా వాళ్ళను వాలంటీర్ని తీసేసి వాళ్ళని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించేది, ఇంటింటికి వెళ్ళి వాట్సాప్ గవర్నమెంట్స్ మీద అవగాహన కల్పించడం అని, ఇట్లా ఏదైనా గతంలో వాలంటీర్ చేసే ప్రతి పని ఇప్పుడు వెళ్తూ చేయిస్తున్నారు. దాంతో టైం లిమిట్ లేకుండా చేయిస్తున్నారు. ఆదివారం లేదు, వర్కింగ్ అవర్స్ లేదు, రాత్రి లేదు, అట్లా. ఇది ఖచ్చితంగా ఎంత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా లేడీస్కి ఎంత ప్రెజర్ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్లో పని చేసుకోవాలి, ఇంటి పని అంతా వాళ్ళు చేసుకోవాలి కదా, ఫ్యామిలీని వాళ్ళే రన్ చేయాలి కదా, వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుంది. అందుకే ఎక్కువ లేడీస్ చాలా సచివాలయ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు.